రైట్. సో ఇందులో ముఖ్యమంత్రి గారు మొత్తం 3 విషయాలను ప్రస్తావించారండి. ఒకటి ఏదైతే ప్రకాశం బ్యారేజీ దగ్గర బోట్లు గుద్దుకొని ఆ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో గేట్లకి సపోర్టివ్గా ఉన్న గేట్స్ వాటికి సంబంధించిన డ్యామేజ్ మీద మాట్లాడారు. అట్ ద సేమ్ టైం అధికారుల నిర్లక్ష్యం మీద, అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి నిన్న అక్కడికి వెళ్ళి కృష్ణలంక దగ్గర ఆయన చేసినటువంటి దాని మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం మీద కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ప్రజల పరిరక్షణే, ప్రజలే ఇలా ఉన్నప్పుడు మనమే వాళ్ళకి తోడుగా ఉండాలి, అందుకే మనకు అధికారం ఇచ్చింది తప్ప ఏదో మెహర్బానీలు చేయడానికి కాదు అని స్పష్టం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసి ఒక అధికారిని సస్పెండ్ కూడా చేసి వచ్చానని చెప్పారు. సో వైఎస్ఆర్సీపీ బాబ్జీ గారు, సో ఓవరాల్గా ఈ 3 రోజులు జరిగినటువంటి దాని మీద అసలు మీ పార్టీకి కంప్లైంట్ ఏంటి? నమస్తే అండి. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఐ థింక్ టెక్నికల్ ఇష్యూ. సో ముందుగా ఈ బోటు ప్రమాదం ఏదైతే జరిగిందో, అక్కడ లంగర్ వేసినటువంటి బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లకి సపోర్టివ్గా ఉన్నటువంటి ఆ బెండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుద్దుకోవడం, అది డ్యామేజ్ అవ్వడం. దాని మీద ఆల్రెడీ విశ్రాంత ఇంజనీరు, ప్రస్తుతం సలహాదారుగా ఉన్నటువంటి జలవనరుల శాఖకు సంబంధించి సలహాదారుగా ఉన్నటువంటి కన్నయ్య నాయుడు గారి పర్యవేక్షణ దాంట్లో మొత్తం అంతా జరుగుతోంది. దాన్ని ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది వచ్చేసింది. ఇంజనీర్లతో మాట్లాడారు, అక్కడికి వెళ్ళి ఇదంతా క్లియర్ చేస్తున్నారు. వరద దాదాపుగా 11 లక్షల క్యూసెక్ల నీరు వస్తుంది. అది 7 నుంచి 8 లక్షల క్యూసెక్లకు వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా మనం దాన్ని సెట్ చేసేయచ్చు. ఇబ్బందికర పరిస్థితులు ఏవైతే లేవు. కాకపోతే ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి, బ్యారేజీల పటిష్టతకి ముందుగా చర్యలు తీసుకోవాలి అని గవర్నమెంట్కి సూచించడం జరిగింది. ఆ బోట్లు ఎవరివి, ఎందుకని అక్కడ కట్టారు, ఎందుకు అవి ఇలా వచ్చాయి? ఎందుకంటే గతంలో కూడా 2021-22 వచ్చినటువంటి వరదల్లో కూడా ఇలాగే ఒక ఇసుక బోటు కృష్ణానది గేటుకి అడ్డంగా ఉండిపోతే ఆ గేట్ క్లోజ్ అవ్వలేదు. ఆ గేట్ తీయడానికి దాదాపు 3-4 రోజుల పైన టైం పట్టింది. నీరు స్టోర్ అవ్వాల్సినటువంటి నీరంతా కూడా వృధాగా సముద్రంలో కలిసిపోయింది. సో అదొకటి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి మాటలు కూడా ఇక్కడ చెప్పారు ఆయన. రెండోది, ఏదైతే ఈ వరదలకు సంబంధించిన సహాయక చర్యలు ఇవన్నీ జరుగుతున్నాయో దీంట్లో అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటున్నారు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో సహా. వీళ్ళందరూ పనిచేస్తుంటే ఒక పక్కన, ఇంకో పక్కకి వెళ్ళి గుడ్లవల్లేరు కాలేజ్ ఇన్సిడెంట్, అక్కడ ఏమీ జరగలేదు, అది కేవలం అపోహ సృష్టించారు, నలుగురి మధ్యలో జరిగినటువంటి దాన్ని తీసుకొచ్చి ఏదో రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరిగిపోయింది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు వరదల్లో కూడా మీకు గుడ్లవల్లేరు ఇష్యూ దాన్నే మీరు మాట్లాడుతున్నారు అక్కడికి వచ్చి, నిన్న కృష్ణలంక వచ్చి కూడా అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాకుండా అధికారులు ఎవరైతే సింగనగర్కి సంబంధించిన దాని మీద చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ప్రభుత్వం రావట్లేదు, మాకెవరు ఇవ్వట్లేదని. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హెలికాప్టర్లు, బోట్లు వేసుకుని వెళ్తుంటే కొంతమంది స్వార్థపరులు ఆ బోట్లు వాళ్ళు తెచ్చుకున్నటువంటి దాంతో వెళ్ళి మాకు డబ్బులు ఇస్తేనే తీసుకెళ్తామని మాట్లాడుతుంటే అధికారులతో చెప్పి వాళ్ళందరినీ అక్కడి నుంచి తొలగించండి, బోట్లు స్వాధీనం చేసుకోండి అన్న ఆర్డర్స్ కూడా వెళ్ళాయి. ఇవి ఎవరు పట్టించుకోరు. అదిగో చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేసేసింది, చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా పడకేసేసింది.